అప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఇప్పుడు చెప్పండి. అప్పుడు మనం ఎలా ఉన్నామో చెప్పండి. అప్పుడంటే అప్పుడంటే యేసుక్రీస్తుని ఎరగక ముందు, అది అప్పుడంటే. ఎప్పుడు? అప్పుడు అంటే యేసు ప్రభువును మనం నమ్ముకోలేదు, యేసు ప్రభువుని మనం తెలుసుకోలేదు, యేసు దేవుడని మనం ఎరగలేదు. మనం ఒకప్పుడు విగ్రహారాధికులము, తెలియక ఎన్నో రకాలుగా పొరపాట్లు చేసినటువంటి వారు అప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? అప్పుడు ఎలా ఉన్నాం? అప్పుడంటే క్రీస్తుని ఎరగలేదు. క్రీస్తుని ఎరగక ముందు ఎలా ఉన్నామో చెప్తాను. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎలా ఉండాలో చెప్తాను. వీలైతే నేను చెప్పే ఈ పాయింట్లు ఈరోజు 1, 2 మాత్రమే చెప్పొచ్చు. అంతా చెప్పలేను. ఎందుకంటే 9:30 కల్లా ఈ యొక్క ఆ, ఆరాధన మనం క్లోజ్ చేయబోతున్నాం. దయచేసి 30వ అధ్యాయము యోబు గ్రంథము, 30వ అధ్యాయము యోబు గ్రంథము మొదటి వచనం. చాలే మనకొద్దు. అప్పుడు అన్నది అందలే. చదువు, మళ్ళా చదువు. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. ఇప్పుడు అంశం అదే. ఇప్పుడు ఎలా ఉండాలి అదే అంశం. అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి. యోబు అంటున్నాడు, ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు కలిగిన వారు నన్ను ఏం చేస్తున్నారు? చూడాలి, ఎగతాళి చేస్తున్నారు. మరి అప్పుడు ఎలా ఉన్నాడు యోబు? యోబు అప్పుడు యోబుని ఎలా గౌరవించారు వీళ్ళు? అప్పుడు యోబుకి ఎలా లోబడ్డారు వీళ్ళు? బజారులో వెళ్తుంటే యోబు 19వ అధ్యాయంలో యవనస్తులు లేచి నిలబడేవారు, పెద్దవారు ఆయనకు నమస్కారం పెట్టేవారు. ఏమండి, ఇంట్లో ఉన్న పని ఆవిడ చాలా గౌరవించారు. ఇంట్లో పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు యోబు ఇంట్లో పని చేసేవాళ్ళు. అయితే 19వ అధ్యాయంలో ఏమంటాడు? ఇప్పుడు నా పని మనిషి పిలిస్తే పలకటం లేదంటాడు. ఆయన భార్య చాలా ప్రేమించేది ఒకప్పుడు. ఇప్పుడైతే భార్య అంటుంది, నా భార్యకు నా ఊపిరి ఆశ్రయంగా మారిపోయింది అంటాడు. ఒకప్పుడు అప్పుడు ఒక వెలుగు వెలిగాను, ఇప్పుడేమో నా జీవితం అంధకారము చీకటి అయిపోయింది అంటాడు. దయచేసి వినండి. ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు కలిగిన వారు ఇప్పుడు ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? అప్పుడు ఎందుకు విలువనిచ్చారు? అప్పుడు బాగా ఏపుకు డబ్బు ఉంది, అప్పుడు బాగా ఏపుకు పదవి ఉంది, అప్పుడు బాగా ఏపుకు అధికారము ఉంది, అప్పుడు ఆస్తి పాస్తులు ఏపుకు ఉన్నాయి కాబట్టి విలువనిచ్చారు. ఇప్పుడు అంతా పోయింది కాబట్టి విలువను. అవును కదా, సమాజంలో ఈరోజు జరుగుతుంది అదే. ఏమండి, మనల్ని ఎవరైనా ప్రేమించాలి అన్నా, మనల్ని ఎవరైనా పట్టించుకోవాలి అన్నా, మనకు ఎవరైనా నమస్కారం చేయాలన్నా, మనం వెళ్ళగానే ఎవరైనా కూర్చొని సార్ అని చెప్పాలి అన్నా మన దగ్గర హోదా ఉండాలి, మన దగ్గర డబ్బు ఉండాలి, మన దగ్గర ఆస్తి ఉండాలి, మన దగ్గర బంగారం ఉండాలి, మనకంటూ స్థలం ఉండాలి, విల్లు ఉండాలి, కారు ఉండాలి, బంగ్లా. ఈ విధంగా ఉంటే సార్ నమస్కారం, పనికిరానోడికి కూడా దండాలు పెడతారు. ఏమండి, మాట్లాడని చేతగాని వాడు కూడా పెద్ద మనిషి. ఎప్పుడు డబ్బు వచ్చాక. డబ్బు వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక అతన్ని పెద్ద మనిషిగా పెట్టారు. ఎందుకు పెద్ద మనిషిగా? అసలు మాట్లాడటమే చేత కాదు. పెద్ద మనిషిగా అతన్ని అధికారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకున్న విలువను బట్టి అక్కడ ఏం చేశారంటే 10 మందిని నిలబెట్టారు. ప్రియమైన దేవుడు, ఆ రోజు అప్పుడు యోబునట ఎంతో విలువనిచ్చారు. ఇప్పుడైతే నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, విలువనివ్వటం లేదు. అందుకే ఒక మాట సామెత ఉంటుంది, డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చిందట. ఏముంది? డబ్బు ఉంటే. 1, 2 మాటలు మీతో నేను పంచుకుంటాను. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అనే పదానికి అర్థం చెప్పండి. ఇప్పుడు అంటే ఈ క్షణమే, ఈ సెకండ్, ఇప్పుడే, ఈ క్షణమే అనేది నేను ఇక్కడ, లేక ఈ సమయము. మనం చాలాసార్లు చెప్తుంటాం, బ్రదర్ ఫోన్ చేసి వస్తారంటే ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను,
ఈ టైం నాకు కుదరదు, ఈ క్షణం నాకు కుదరదు అని చెప్తుంటాను. ఇప్పుడే బజార్కి వెళ్ళొచ్చాం అంటుంటాం. ఇప్పుడేగా నీతో మాట్లాడింది, మళ్ళీ వెంటనే ఫోన్ ఎందుకు చేసాం అంటుంటాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. ఇప్పుడు సరే, ఇందుకు మునుపు మనం ఎలా ఉన్నాము, లేక అప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే, అప్పుడు మనము ప్రభుకు దూరస్తులము. ఎప్పుడు? అప్పుడు, లేక మునుపు మనం ప్రభుకు, మునుపు అంటే అప్పుడు మనము యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నవాళ్ళం, దగ్గరగా ఉన్నవాళ్ళం కాదండి. మొదటి మాట అదే. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయుల కొత్త నిబంధన, గలతీయులు, ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఏకము చేసెను. ఇట్లా సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, 16వ వచనం, తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడు 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. దూరం. ఒకప్పుడు మనము యేసుక్రీస్తును ఎరగని వారము, ఒకప్పుడు మనం యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నవారము, ఒకప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారము. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు అందరూ క్రిస్టియన్స్ కాదు, అంటే పుట్టుకతో క్రైస్తవులు కాదు అని అర్థం. మనందరం ఎవరము? అన్యులము. అన్య జనాంగంలో నుంచి ప్రభువు ఏర్పాటు చేసుకొని దూరంగా ఉన్న మనల్ని దేవునికి దగ్గరగా సమీపస్తులుగా చేశాం. అపోస్తలుడైన పౌలు 13వ వచనం మళ్ళా చదివిస్తాను. 13వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమయ్యాము? సమీపస్థులమయ్యాము. దూరముగా ఉన్న మనము క్రీస్తు రక్తం వలన, క్రీస్తు రక్తంలో కడగబడటం వలన దేవునికి సమీపం, అంటే దగ్గరగా అయిపోయింది. మనం అందుకే కొన్నిసార్లు అంటుంటాం, దూరపు బంధువు అండి అద్భుతం, వీడు దగ్గర బంధువు అంటే ఏంటి? ఇద్దరికి తేడా. దూరము బంధువుకి దగ్గర బంధువుకి తేడా ఏంటి? ఆ దగ్గరోడండి, వీడు దూరపోడండి. అంటే ఏ అక్కో లేకపోతే ఏ మామో ఎక్కడో కలిసినవాడు. వీళ్ళైతే అన్న కొడుకండి, అక్క కొడుకండి. దేనివల్ల మనం దూరంగా ఉన్నాము ఒకప్పుడు? ఏమిటి మనల్లో దూరం కావడానికి కారణము? ఆ మాటలు కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు ఆదుకో. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము? భక్తిహీనులు. భక్తి ఉంది, హీనమైన భక్తి. సరిపోయినంత భక్తి లేదు. మనం ఎప్పుడో చెప్పాను, సరిపోయినంత భక్తి లేదు. భక్తి చేస్తూ ఉన్నాం, నేను కూడా భక్తి చేశాను. ఎప్పుడు ఆంజనేయ స్వామి బిళ్ళ నాకు మెడలో ఉండదు. ఏమండి, ఎప్పుడు ఆంజనేయ స్వామి బిళ్ళ ఒక నల్లతాడు పెట్టుకొని ఇక్కడ కనిపించేలా, అంతేకాదు ఏడో పిండి చేస్తాను. సినిమాలు పిచ్చి అండి, అలాంటి వాడిని నేను. భక్తి ఉంది. ఏం భక్తి? పీర్ల పండుగ తెలుసా మీకు? పీర్ల పండుగ వస్తే 3 రోజులు ఉపవాసం ఉంటాను నేను, అంటే ఒక్క పొద్దులు అంటాం. మా అమ్మ 3 రోజులు, ఆమెతో పాటు నేను కూడా ఒక్క పొద్దులు ఉండేవాడిని. 3వ రోజు నైవేద్యం అంటే పాయసం, బెల్లమన్నం ఉండి అది ఎవరికి పెడదాము తీసుకెళ్ళి ఆ రోజు దేవుడికి పెట్టిన తర్వాత, పీర్ల పండుగ అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మేము తినాలి. ఆ రోజు మా అమ్మతో పాటు వెళ్ళి అక్కడ పీర్ల పండుగ కొండలో దూకాను, తీరు తెచ్చుకో, బావిలో దూకేవాడిని తీరు తెచ్చుకో. నా పేరు కాశీ అని. అక్కడికి వెళ్తే నేను పుట్టానని నమ్మకం మా అమ్మ.
భక్తి ఉంది, కానీ ఏ భక్తి చేస్తున్నాం? ఎఫెసీ పత్రిక అంటాడు, తెలియబడిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళట. ఏ దేవుడికో తెలియదు, ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియదు, దేనికి మొక్కుతున్నారో తెలియదు, దేనికి దండం పెడుతున్నారో తెలియదు, దేనికి వారు చేస్తున్నారో తెలియదు. అందుకే విగ్రహారాధన పాపం అని బైబిల్ ఎందుకు చెప్తుందంటే, అసలైన దేవుణ్ణి, సిసలైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజించటం. సూర్యుడు ఎవరండి? దేవుడా? కాదుగా. చంద్రుడు ఎవరండి? దేవుడా? కాదుగా. పగటి వేళ వెలగటానికి పెద్ద పెద్ద జ్యోతిని, రాత్రి వేళ వెలగటానికి చిన్న జ్యోతిని దేవుడు చేసిన సృష్టి. అలాంటి భక్తిహీనుడిగా ఉన్న నన్ను ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, దేవుడు పాపం నుంచి విడిపించాడో, దేవుడు అనారోగ్యం నుంచి స్వస్థపరిచాడో, ఆ రోజు మా పాస్టర్ గారు 1992లో మా పాస్టర్ గారు, ప్రకాశం పాస్టర్ గారు, ఆయన ఏం చేశాడంటే నన్ను పిలిచి, నేను బాగుపడ్డాను, 3 దెయ్యాల చేత పీడింపబడుతూ ఇంత చేతులు ఇంత కాళ్ళు అయిపోయినాయి, పూర్తిగా అనారోగ్యానికి గురైపోయాను, అందరూ అన్నారు చచ్చిపోతారని చందవరంలో. ఆఖరికి మా నాన్న ఆ దారిలో వెళ్తూ ఉంటే మరియమ్మ అనే ఒక ఆవిడ, ఒడ్డు వాళ్ళ ఆవిడ 10 గంటలప్పుడు బర్రెలు దూలి మా నాయన వస్తూ ఉంటే మా నాయనతో మాట్లాడి, ఆవలయ్య మా నాయన పేరు, ఆవలయ్య బాగున్నారా అంటే, ఏం బాగులేమ్మా, పెద్ద కొడుకు చూడకపోతే వాడు ఎటు వెళ్ళిపోయాడు, భార్య పిల్లలు వదిలిపెట్టి, చిన్నోడు చూడకపోతే సావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక నా కుటుంబం ఇలా అయిపోయిందని తన బాధను వెల్లడికొచ్చాడు. చెప్పగానే మరియమ్మ అని ఆవిడ, ఒడ్డోళ్ళ ఆవిడ, మన రామాదేవి అంత ఏజ్ ఉంటుంది, ఆవిడంది, ఆవలయ్య ఈరోజు ఆదివారం మాస్టర్ గారు బట్లపాడి నుంచి ఇక్కడికి వస్తారు పరిచర్య చేయడానికి. ఆ రోజులు ఎంతమంది 7-8 మంది కూడుకుంటున్నారు సందవరంలో, చిన్న మందిరం, ఆ మందిరం కూడా కొంత, మీరు అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ఆయన ప్రార్థన చేస్తారు అని చెప్తే మా నాయన ఆశ జరిగింది. బతుకుతాడా? తప్పకుండా బతుకుతాడు, మీరు తీసుకొని రండి అని చెప్తే మా నాయన ఇంటికి వచ్చి నన్ను లేపి, నేను ఎలా పడుకున్నాను మంచంలో, గువ్వ అంటే చేతులు కాళ్ళు ఎంత అయిపోయినాయి, సావటానికి సిద్ధంగా ఉన్న 18 రోజుల నుంచి ఏం తిన్నానంటే వాంతింగ్ అయిపోతే నా బ్రతుకు. ఇలా మోకాళ్ళు గడ్డం కాడికి పెట్టుకొని ముడుచుకొని పడుకుంటే మాత్రమే పడుకోగలను, సాపుకొని పడుకోవడానికి నా వల్ల కాదు, ఇటు తిరిగి పడుకోవడానికి నా వల్ల కాదు, అటు తిరిగి కాళ్ళు గడ్డం తగలాలి, ఇలా ముడుచుకొని పడుకొని ఉన్నారు. 1992లో 11 దశలో ఉన్నారు, 13-14 సంవత్సరాల వయసు. అలాంటి రోజున దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచింది ఆ రోజే. మా నాన్నగారు అన్నాడు, పాస్టర్ గారు వస్తారట, ఆయన ఏదో పాస్టర్ కూడా ఆయనకు రాదు, ప్రార్థనని అసలు రాదు, ఏదో ఆయన మంత్రం పెడతారట, వస్తే బాగుపడతావురా అంటే, ప్రార్థన అని ఎప్పుడన్నాడో, పాస్టర్ ఎప్పుడన్నాడో, అప్పటికి మా చెల్లితో కొంతమంది ఫ్రెండ్స్ చందవరంలో మందిరానికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళని ఎగతాళి తెచ్చేవాళ్ళు, ఎగతాళిగా మా చెల్లి అందరినీ మేము ఏలనగా మాట్లాడేవాళ్ళు. మన దేవుడు కాదు అని చెప్పి, యేసుక్రీస్తు పేరు విన్నా, ఆ యేసుక్రీస్తుకు సంబంధించిన ఇస్సాకు, యాకోబు, దానియేలు ఇలాంటి పేర్లున్న ఎలర్జీ వచ్చేది నాకు. వాళ్ళ పాటలు వింటుంటే ఆ గొర్రెల మందలు కాస్తూ ఉన్నప్పుడు ఆ మైకులో పాటలు పడుతుంటే ఎక్కడ లేని ఒళ్ళు మంట వచ్చేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్తానన్నాడో, నేను చచ్చిపోతాను కానీ నేను రాను అని చెప్పి. మా నాన్న సామాన్యుడు కాదు, ఆయన అన్నాడు, నువ్వు బతికించుకోవాలి, నువ్వు రాకపోయినా నువ్వేం పెద్ద బరువు లేవు, భుజాన్ని వేసుకొని లేక సంతలు వేసుకొని ఒడ్డూరు బజార్ దూరం అనమాట, మా ఇంటి దగ్గర నుంచి మా యాదవుల బజార్ దాటాలి, ముత్తరాశి వాళ్ళు అంటే పల్లె వాళ్ళ బజార్ దాటాలి, ఆ తర్వాత రెడ్డి గారి బజార్ దాటాలి, అప్పుడు ఒడ్డూరు బజార్. మధ్యలో చర్చి ఉంది, నాకు తెలుసు మందిరం కాడికి కూడా వెళ్ళొచ్చాను. మా నాన్న అన్నాడు, నేను సంతలు వేసుకుని వెళ్ళిపోతాను, నేను ఎత్తుకొని వెళ్తాడు, ఆయన పట్టుదలగల మనిషిని, సరేలే నువ్వు ఎట్లా రమ్మంటున్నావు, సరేలే అని చెప్పి ఆయన కోసం వస్తాను అని చెప్పి ఆ రోజు నేను ఉదయం 10:30-11 గంటలకు మొహం పెట్టుకుని బయలుదేరితే, నేను ఆ మందిరం దగ్గరికి వెళ్ళే వరకు కరెక్ట్గా 1 అయింది. ఇది నిజమైన సాక్ష్యం. కరెక్ట్గా 1 అయింది, మధ్యాహ్నం 1 అయిందంటే ప్రార్థన ముగించాడు పాస్టర్ గారు, నూనె రాసి అందరికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, వచ్చిన 10 మందికి ప్రార్థన చేస్తున్నాను. నేను వెళ్ళి ఆ గోడన ఆ మూలన అక్కడ కూర్చున్నాను. మూలన ఎలా కూర్చున్నాను, తలకాయ కాళ్ళ చందులు పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను
వెళ్ళి పారిపోతే బాగుండు, పారిపోదామంటే ఓపిక లేదు. అంటే 1 గంట దాకా పట్టిందంటే నేను ఎంత ఓపికగా వచ్చానో ఆలోచించండి, ఎంత పరిగెత్తానో ఆలోచించండి. ఇక్కడి నుంచి ఆ వాకింగ్ దాకా నడుస్తాను, అక్కడ కూర్చోదాం, మరలా అక్కడ లేస్తాను, కొంచెం దూరం వెళ్తాను, మళ్ళీ కూర్చోదాం. నా కాళ్ళు సహకరించాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా ఆ రోజు పాస్టర్ గారు అందరూ అయిపోయిన తర్వాత నూనె తీసుకుని నా దగ్గరికి వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే నాలో ఒక భయం. ఆయన రాగానే చెప్పిన మోకాలు లేయి అన్నాడు. కదలకుండా నోరు మూసుకొని మోకాల మీద కూర్చున్నాను. అసలు కూర్చోలేని వాడిని మోకాళ్ళ మీద కూర్చున్నాను. 5 నిమిషాలు ప్రార్థన చేశాడు ప్రేరాయలు రాసి. నాలో ఉన్న 3 దురాత్మలు నా నుంచి బయటకు వెళ్ళడం చూశాను నేను ఆ రోజు. ఈ 3 దురాత్మలు 18 రోజులుగా నన్ను పట్టి, అప్పటికే మంత్రగాలు వచ్చారు, తాయితులు పెట్టారు, అన్ని చేశారు, ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్లు అయిపోయినాయి, ఏ రిపోర్ట్లో కూడా ప్రాబ్లం లేదు. ఆ రోజు యేసయ్య నన్ను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. యేసు రక్తం నన్ను తాకింది, బాగుపడ్డాను. అయితే 15 రోజులు అదే మందిరంలో నేను పడుకున్నాను. 15 రోజులు అదే మందిరంలో నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చి కూడా, నాకు స్నేహితులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు వచ్చి పడుకున్నారు. 15 రోజులు ఆ మందిరంలో పడుకుని నేను నేర్చుకున్న పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మంచి. మైకులో పిలిచేవాళ్ళు, దానియేలు గారు ఎక్కడున్నా రావాలి పాట పాడాలి, అట్లా పాడేవాళ్ళం పాటలు. ఎవరన్నా సువార్త కూడికలు పెడితే నా చేత పాస్టర్ గారు 2-3 పాటలు పాడించారు. ఆయన చెప్తారు, ఈ పాట పాడదాన్ని బాగుంటుంది. 15 రోజుల తర్వాత ఆయన ఒక ప్లేట్ తీసుకొని నన్ను రమ్మన్నాడు. నా మెడలో ఏముంది, ఆంజనేయ స్వామి బెల్లు ఉంది, కదలకుండా వెనక భాగంలో దారాన్ని కట్ చేసి, నా చేతికి కాశీ దారం ఉంది, దాన్ని కదలకుండా కట్ చేసి, నల్లదారం కాశీ దారం. నా మొలతాడుకు ఒక తాయిచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఏ తాయిత్తును కానీ, నా మెడలో ఏ అంతరం కానీ తంతరం కానీ పెట్టేరకము నా పిల్లలకు పెట్టారు. మీరు నమ్ముతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పాటు పట్టారు. అందుకే నల్లదారం పెట్టారు. మన సంఘం, మన కాలనీలో మా నాన్నగారు చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చినారు. వాడు ఏడుస్తూ ఉంటారు. దానిలే ప్రార్థనకి వెళ్ళేవారు, ప్రార్థన చేస్తారు. ఇక్కడే సోనారెడ్డిపాలెం మేడం దారం పెడతారు. నేను దారాలు కట్టాను, మేము ప్రార్థన చేసుకుంటాం, మందులు ఆడుతున్నాం, డాక్టర్లు పెడుతున్నాం. అంతేగాని ఈ తాయితులు, మంత్రాలు, తంత్రాలు. భక్తి హీనత అంటే ఇదండి. భక్తి హీనత అంటే ఏంటి? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఒక మాట మీకు చదివిస్తాను. రోజు 57వ అధ్యాయం యెషయా గ్రంథం 19 వచ్చింది. పుట్టించుచ్చు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని ఏం చేశాను? దూరస్తులనే ఏం చేశాడు? సమీపంగా లాగేశాడు. ఆ రోజు ఈ నిజమైన దేవుణ్ణి ఎరిగిన నేను ఈ రోజు కూడా వేరే దేవత దగ్గరికి వెళ్ళి, ఏదే గుడికి వెళ్ళి, ఏరే ప్రాంతంలో ఎవరైనా ఒలూరమ్మ గుడికి రండి అని చెప్పి వెళ్ళటం కానీ, కొలుపులు చేస్తున్నారు. ఇప్పుడు మా కొలుపులు మా సభ్యుడు అంటే మా వదిన, మా పాస్టర్ వాళ్ళ అక్కగారు, తర్వాత పల్లెలో మా అక్కగారు, సొంత అక్కగారు, అందరి కొలుపులే. వాళ్ళు మమ్మల్ని రమ్మని పిలవనే. యేసుక్రీస్తు నమ్ముకున్న రోజుల్లో వాళ్ళ సంతోషం కోసం నేను నా భార్యను తీసుకొని, వాళ్ళకి ఎక్కువ కొలుపులు కాబట్టి ఎల్లమ్మ కొలుపు అన్నిటికి వెళ్ళాం. కానీ అక్కడ భోజనం చేయలేదండి. ఫస్ట్ కూర్చొని తెలుసా మీకు, కేవలం నా భార్య సంతోషం కోసం, బంధువుల సంతోషం కోసం వెళ్ళాను. కానీ వాళ్ళందరికీ కండవులు, బట్టలు చదివించాను. కానీ ఎక్కడ భోజనం నీకు వేరుగా వండి పెడతాం, నాకు వేరుగా వండి పెట్టినా నేను తినను. ఇంచుమించు 25 కిలోమీటర్లు నడుచుకుంటా భోజనం చేయడానికి రోజు కూడా బంధువులను పోగొట్టుకోలేదు. అయితే ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే, ఈ వాగ్దానము, ఏ వాగ్దానము? దేవుడు నన్ను రక్షించిన ఈ వాగ్దానము ఏం చేశాడు? మీ బంధువులకు, స్నేహితులకు, అయిన వారికి ఈరోజు నా ద్వారా సువార్త. నా మాటలు పేతురు రాసిన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 39 వచ్చింది. పేతురు మాట్లాడిన మాటలు చదువుదాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము
39 వచ్చిన. ఏ వాగ్దానము? ఏ వాగ్దానము? పైన చదువు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఇప్పుడు నాకు ఇచ్చాడే వాగ్దానం. ఏంటో వాగ్దానము? నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు నా బిడ్డవో. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా అందరికీ, అందరికీ చెందింది. ఈరోజు మా అక్క మారింది, మా చెల్లి మారింది, మా అన్న మారాడు, అందరికీ బాప్తిసం లేదు. మా బావగారు, మా పెద్ద బావ, మా చిన్న బావ, అండి మా అల్లుడు, మా బామర్ది. ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు దూరస్తులం కదా. ఈ రోజుకు మా బామర్ది ఇక్కడికి వచ్చి, మా కరుణాన్ని ఇచ్చిన అబ్బాయి ఇక్కడికి వచ్చి ఏమి చెప్తాడు? మా బావగారు వాక్యం చెప్తే, మా బావగారు మాట్లాడితే ఆయన మాటలను బట్టి నేను రక్షింపబడ్డాను. ఇదంతా మా బావకే చెందాలి కనపడుతుంటాడు. కాదు, నేనంటాను దేవునికే చెందును గాక. ఆమేన్. ఎంత ఎంత పాపిష్టి ప్రజలు, ఎంత భక్తిహీనులో తెలుసా ఆ ప్రాంతంలో. ప్రియమైన దేవుడు, ఆ బంధువులకు చెందింది. మా అయ్యంకుడు బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు ఆ దేవుడు రాజ్యం. ఇంకా అనేక మంది మా భాషమ్మ తరపున అనేకులు ఉన్నారండి. లక్ష్యం ఈ రోజు కూడా నేను మంగళవారం కూర్చుంటే మా బంధువులు వారు నశించిపోవడానికి వీల్లేదు నాయన. రేపు పొద్దున నరకంలో వారు నాకు కనిపిస్తుంటే బాధపడుతున్నారు. రక్షించయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉంటాను. మా స్నేహితులను నా రక్షించుకోవా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకప్పుడు అప్పుడు మనం ఎవరము చెప్పండి? అప్పుడు మనం ఎవరము? దేవునికి దూరస్తులం. ఇప్పుడు ఎవరు మనము? ప్రభువుకు సమీపస్తులం అయిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట ఆ కాలమందైతే మనము దేవుణ్ణి ఎరగని వారము. ఇప్పుడు దానికి ఎమ్మటి చెప్పచ్చు కదా. ఆ కాలమంది అంటే అప్పుడు మనం ఎవరము? దేవుడు అంటే మనకు అసలు తెలియదు. యేసు దేవుడు అంటే తెలుసా? మరి అమ్మాదేవి నీకు ఒకప్పుడు తెలుసా? మళ్ళీ ఎలా తెలుసా? తెలియదు. అసలు యేసు అనేదే తెలియదు. సినిమాలు పిచ్చి కాబట్టి నేను వెళ్ళి ఎక్కడ తెరగట్టి సినిమా అయితే అక్కడికి వెళ్ళాల్సింది. అప్పుడు తెరలు కట్టి పల్లెటూరులో సినిమాలు వేస్తుంటారు, రూపాయి టికెట్. క్రిస్టియన్ పాలెంలో వాళ్ళు పండగ రోజు, క్రిస్మస్ పండగకు యేసుక్రీస్తు సినిమాని తీసుకొచ్చేసారు. మేమందరం ఒక 15-20 మంది మా ఊరి నుంచి 1 కిలోమీటర్ నడవాలి క్రిస్టియన్ పాలెం వెళ్ళాలంటే. హిందువులు ఊరు కదా తండవరం. అక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళాం. ఆ రోజు నేను యేసుక్రీస్తు సినిమా చూసినప్పుడు నాకు ఏమీ బుర్రకెక్కదా. ఒక్కరు ప్యాంట్ వేసుకున్న వాళ్ళు లేరు ఆ సినిమాలో. ఒక్క ఫైటింగ్ లేదు. హీరో ఎవరో అర్థం కాలేదు. ఏమండి? అయితే అదే యేసుక్రీస్తు సినిమాను మేము తీసుకొని వచ్చి మా మందిరం దగ్గర మేము ఆ సినిమా వేయించినప్పుడు కళ్ళల్లో నీళ్లు కదిలిపోయి, అప్పుడు యేసుక్రీస్తు ఎవరో ఎరగలేదు మనము. 11 మాటలు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారయి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగవారనేలా. ఇప్పుడు 10వ వచనం. మీరు దినములు, మాసములు, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారే. 11వ వచనం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. ఎంత బాధపడుతున్నారండి. ఎంత సేవ చేశాడు అపోస్తలుడు పౌలు, ఎంత కష్టపడ్డాడు. ఇంచుమించు 13 పత్రికలు అపోస్తలుడు పౌలు గారు రచించినదే.
సంఘాలు ఎంత కష్టపడి కట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారు, నిజంగా దేవుళ్ళు కాని వాటిని మీరు ఆరాధించిన వారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారే. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. ఏమండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, నాకు పుట్ట కనపడితే నేను చెప్పులు అక్కడ వదిలేసి ఇలా దండం పెట్టేవాడు. మొన్న నాకు యాక్సిడెంట్ జరిగింది కూడా ఆ నాగమయ్య అనే గుడి దాటిన తర్వాత. నేను అనుకుంటానే ఉన్నా, సైతాన్ గాడు ఏదో పని చేస్తున్నాడని ఒక డౌట్ నాకేదో, నా మనసు ఏదో శంకిస్తుంది. అదే జరిగింది. ఏదన్నా ఒక మూడు రాళ్ళు పెట్టి దానికి ఎదురుగా పోతురాజట ఒక రాయిని పెడతారు. ఎప్పుడు చూశారమ్మా మీరు? చూశారా? మీకు తెలియదు, మాకు తెలుసు. మేమన్నీ చేసిన వాళ్ళు. ముందు 3 రాళ్ళు పెడతారు, దానికి ఎదురు ఒక రాయి పెడతారు పోతురాజట. దానికి ఏదన్నా పసుపు కుంకుమ బొట్లు పెట్టింటే, రాళ్ళండి, ఎందుకు రాళ్ళే, అడవుల్లో ఎడారిలో అక్కడ పెట్టుంటారు. వాటి దగ్గర దేవుడు ఉందన్న మారమ్మ రాత్రికి రాత్రి ఒక పుటేలు కోసేస్తాము, ఆ దేవత కట్ట ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెడతారు. మా నాన్నగారు కథం పూజ గొర్రెలు. మా నాన్నగారు ఆయన ఏదో కాసేపు మంత్రాలు చదువుతాడు, ఆ పొట్టేలు కోసం మేము తినేసేవాడు దేవత. ఒకప్పుడు దేవుళ్ళు కాని వాటిని ఆరాధించామో, ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరిగామో. ఎరిగిన తర్వాత ఎలా ఉన్నాం మనం, ఎలా ఉండాలి మనం అక్కడే రాశారు. మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూల పాఠములు తట్టు మరలా తిరగనేలా. అంటే వెనకటి వాటి కోసం మరలా వెళ్ళటం ఎలా? అంతేకాదు, అక్కడ అంటాడు, మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించున్నారు. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఈ నెలలో ఫోన్ చేసి, పాస్టర్ గారు, ఈ నెల 12వ తారీఖు మీకు అమావాస్య ప్రార్థన ఉందా అన్నారు. అమావాస్య ప్రార్థన అదేం? అమావాస్య ప్రార్థన పెడుతున్నారు కదా, మాకు అలాంటి ఏమి. ఎందుకంటే బైబిల్లో ఉంది, అమావాస్య అని ఉంటుంది, ఉన్నదానల్లా చేయకూడదు. అమావాస్య ప్రార్థన పెడతారట, ఉపవాస ప్రార్థన అమావాస్య ప్రార్థన మార్చారు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు మన వద్దు. ఇక్కడ బైబిల్ ఏం చేస్తుంది, మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలము అంటే అర్థమైంది. దినం అంటే ఈరోజు మంచి రోజు కాదు, రేపు బాగుంటుంది, చూస్తున్నాము ఇప్పటికి కూడా. మాసములు అంటే ఈ నెల కాదు. ఇప్పుడు ఆగస్టు నెలలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, దీన్ని ఏమంటారు? భలే చెప్తారు, చాలా బాగా తెలుసు మాకెట్టు. శ్రావణ మాసం అంటే రేపు వచ్చే నెల ఆషాఢ మాసమేనా? చెప్పమ్మా చాలమ్మా, తెలుసు చెప్పండి. ఆషాఢ మాసమేనా? ఆషాఢ మాసంలో అల్లుడు, అత్తా కోడలు దీంట్లో నువ్వు కూడా వెళ్ళాల్సి వస్తుంది. మరి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్లో లేనే లేదు. మీరు దినాలు చూస్తున్నారు, మాసాలు చూస్తున్నారు, అంటే నెలలు, ఈ నెల ఎలా ఉండాలి, ఈ నెల మంచి నెల కాదు, వచ్చే నెల మంచి, ఎట్లా. అంతేకాదు ఉత్సవ కాలం, సంవత్సరాలు. నేను పడిన కష్టము ఏమైపోయింది? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను ఎంత ప్రార్థన చేశాను మీకోసము, ఎంత బోధించాను మీకోసము, వాక్యాన్ని ఏ విధంగా చెప్పాను మీకోసము. నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోతుందేమో భయపడుతున్నాను, నేను భయమేస్తుంది నాకు. కాబట్టి సంఘము ఆ రోజు అన్యుల ఆచారాల ప్రకారం వెళ్తుందేమో బహుశా. అందుకే అపోస్తలుడైన పౌలు కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక క్షమించాలి 12వ అధ్యాయం 22వ వచనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 12:22. అప్పుడైతే పట్టణమునకు అనగా శ్రేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొంది
నీతిమంతుల ఆత్మల ఎద్దకును యేసునద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్ఠ పలుకు ఆ, ఆ, మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చాం మనందరం? ఎన్ని చేయటానికా? దినాలు, మాసాలు, రోజులు, వారాలు, సంవత్సరాలు చూడటానికా? అందుకాదే దేవుడు మనల్ని ఎన్నుకుంది. అప్పుడున్నాము, అప్పుడు చేశాము. ఆ రోజు నాకు ఒక సరైన భక్తి లేదు, కానీ ఆ, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాకనే పెళ్ళయింది అండి. 1992లో యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, కానీ నేను బాప్తిసం తీసుకోవాలా. కానీ ఆ రోజు మా పాస్టర్ గారు అంత కఠినంగా చెప్పేవాడు కాదు. వాక్యం ఏంటంటే ఆయన ఏదో అట్లా చెప్పేవాడు. ఆ రోజు ఆయన కఠినంగా చెప్పుంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను కఠినంగా హిందువుల మధ్యలో చావు కాబట్టి, చాలా భారభరితమైంది కాబట్టి, అప్పటికి ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన స్మూత్గా బైబిల్లో చరిత్రలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు నేను చెప్పినట్టుగా ఆయన హెచ్చరించి చెప్పిన వాడు కానే కాదండి. చాలా మంచి సేవకుడు ఆయన ప్రకాశం. ఆ రోజు నా పెళ్లికి ఆయన కఠినంగా చెప్పుకుంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా కాకుండా క్రిస్టియన్ పెళ్లి జరిగేది. మా నాన్నగారి సమాధి కార్యక్రమం కూడా ఎలా జరిగిందో తెలిసిన పెట్టెలో పెట్టి పంపించడం. మా పాస్టర్ గారు అంత వివరంగా మనకు చెప్పాలి, ఆడగట్టి పంపించారు. వాస్తవానికి క్రిస్టియన్ సమాధి కార్యక్రమం ఎలా జరగాలి? పెట్టెలో పెట్టి ఆ క్రిస్టియన్ ధర్మం ప్రకారం వెళ్ళాలి. మా అమ్మగారిది కూడా అంతే. ఎందుకంటే ఆయన మాకు సరైన బోధ చేయలేకపోయాడు. వాక్యము ఆత్మీయంగా నడిపించారు, కానీ పరిశుద్ధతలోకి నడిపించారు, కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని సిద్ధాంతాలు ఇలా ఉంటాయి క్రిస్టియన్ అని ఆయన మాకు చెప్పలేకపోయాడు. ఇక్కడ రాయబడిన మాట, మనం వచ్చింది శ్రేష్టమైన రక్త ప్రోక్షణ, యేసు రక్తంలోకి మనం వచ్చాం. అక్కడ మనం ఇందా చదివాం, ఇప్పుడైతే సియోను కొండకు జీవం గల దేవుని పట్టణం అనగా ఇప్పుడైతే ఇప్పుడు ఎలా ఉండాలి? మనం దేవుని రక్త ప్రోక్షణలో కడగబడినాం కాబట్టి అప్పుడులాగా ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక మార్పు మనల్లో కనిపించాలి. ఇప్పుడు నువ్వు చూసిన వారు చెప్పాలి, ఏమో నిజమైన దేవుని పెట్టాం. అన్యుల సాంప్రదాయాలు, అన్యుల ప్రకారంగా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అందుకే ఈ వాక్యము 2 వారాల క్రితం సిద్ధపాటు చేసుకుంది, ఇప్పుడు సిద్ధపడింది కాదండి. ఈ వాక్యం ఇక్కడ చెప్పమని ప్రేరేపిస్తే నీ మాటలు మీతో నేను పంచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, 2 మాటలు చెప్పండి. మొదటిగా మునుపు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు నెంబర్ 2, రెండోది ఆ కాలమందు ఏమై ఉన్నాం? దేవుణ్ణి ఎరగని వారమై ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రిపేట మనం చూస్తున్నాం. అలా తీసుకోకపోతే నష్టము, కష్టము తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. దేవుని చేతులు పడితే బహు భయంకరంగా ఉంటుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.